గైస్ మెకానిక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేమే ప్రతి వీడియో వస్తుంది, సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడు ఏమంటే ఎయిర్టెల్ బాండ్ ఎట్లా ఫిట్ చేయాలనేది ఈ వీడియో చూపిస్తానన్నా. ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదే గైస్ ఈ మార్క్ ఏ పక్క ఉందో ఆ పక్క ఇది కిందకి రావాలా, ఇది పైన మార్క్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ దానికి అదైన తర్వాత ఇది బిగించుకోవాలా. ఇట్లా బోల్ట్ వస్తుంది దానికి. మనకి ఈడ ఈ పాయింట్కి ఒక బోల్ట్ వస్తుంది, ఈ పక్కన ఆ పక్క ఒకటి. ఇది ఎంత కొనాలనేది లాస్ట్ చూపిస్తాను. మనకి 3 బోల్డ్ ర్యాడ్కి వచ్చేది. బాండ్లకి 4 స్క్రూలు వస్తాయి గైస్, వేసుకున్నది. ఇదే డబ్బులు చూపిస్తుంది ఎట్లా బిగించేది. గైస్ ఇది ఎల్ఎన్బి క్లాంప్. ఫుల్గా నెట్ బోల్ట్ వేసుకొని టైట్ చేసుకోండా. ఇది వచ్చి ఎల్ఎన్బి. గైస్ రాడ్ ఇది ఫిట్ చేయాలనేది. దీనికి లెఫ్ట్ ఇట్లా వస్తుంది, ఇట్లా లెఫ్ట్ రైట్ అని దీనికి ఇచ్చినదో, దీనికి మనం లెఫ్ట్ అని ఇచ్చినదా. ఇది మాత్రం పైనకే ఉండాలి. ఇది అంతే గైస్. ఇది అది ఎట్లా ఫిట్ చేయాలనేది అది ఫిట్ చేసే జాగాలో చూపిస్తాను గైస్. ఇది ఎట్లా బిగించాలంటే కరెక్ట్గా మార్క్ వేసుకొని ఇట్లా పడుతుంది ట్యూబ్ లెవెల్కి. ప్లాస్టిక్ గట్ట వస్తుంది, ఇట్లా డ్రిల్లింగ్ మిషన్లో ఇట్లా హోల్ వేసుకొని చేసుకోవాలంట. గట్ట అయ్యాక హోల్లో పెట్టుకొని అవన్నీ చేతిలో గెలుపకి పెట్టుకోవాలా. పెట్టుకొని గట్ట వేసుకోవాలి. అప్పుడైనా పైన ఇట్లా వేసుకొని ఇట్లా చెక్కనెట్టు పెట్టి దానికి ఫ్రూట్ టిప్ చేసుకొని టైట్గా ఉండాలి. లూజ్గా ఉండైనా సిగ్నల్ సరిగ్గా వచ్చింది. ఫుల్ టైట్గా ఉంటే ఎప్పుడైనా కానీ రిపేర్ అనేది రాకుండా ఉంటుంది. అట్లా
సబ్స్క్రైబ్. అని గైస్ ఇది మార్క్ చేసుకొని అని పిన్ కోడ్ సేమ్ అదే టైప్ చేసుకొని సేమ్ ఓలో సేమ్ గట్ట కాల్ అంటారు మెజర్మెంట్ చూసుకొని చేసుకున్నారా. చెప్పేది ఇంతే గైస్, ఇది ఇంతే గైస్. సెట్టింగ్గా దానికి స్క్రూలు ఉంటాయి కదా, వాడు మనం వేసిన సరిగ్గా టైట్గా ఫుల్గా వేసుకోండి. ఇది 32 మళ్ళీ ఆడియన్స్ రూల్ ఇవి వేస్తాం కదా గైస్. అంటే ఇట్లా షేక్ కాకుండా కరెక్ట్గా టైట్ వేస్తే సిగ్నల్ చెక్ చేసుకుని అవుతుంది. లేదంటే సిగ్నల్ ప్రింట్ చెక్ చేయలేదు. చూడు పుట్టదు ఆడమే కానీ చూడు పుట్టదు. అదేంప గైస్ ఇది మైనస్ పాయింట్ 60 ఉండాలి. అది మినిమమ్ మైనస్ పాయింట్ చూడండి, చూపిస్తాను. మనకి ఇట్లా మీటర్ వస్తుంది. ఈ ఫైండ్ సెట్టింగ్లోకి పోయి దీనిలోకి పోయి మనకి యాడ్ కావాలి, అది ఎయిర్టెల్ కదా ఇప్పుడు కావాల్సి ఉండే ఎయిర్టెల్ సెట్టింగ్ చేసుకొని 28,800 ఉండాలి కరెక్ట్గా. ఇది అది ఉంటే కరెక్ట్గా సిగ్నల్ వస్తుంది ఎయిర్టెల్ది. సెట్ చేసుకొని ఇది సూట్ పుట్టేటట్టే ఉండాలా గైస్. కరెక్ట్గా సూట్ పుట్టేటట్టు ఉంటేనే మనకు సిగ్నల్ వస్తుంది. కొంచెం డౌన్ ఉండాలా. దీని కరెక్ట్గా నంబర్ చూపించాలి బండి. గైస్ ఇది 50 పాయింట్లు ఉండాలి కరెక్ట్గా. ఎయిర్టెల్కి అయితే 50 పాయింట్లు ఉంటే కొంచెం డౌన్ వస్తుంది. ఆ డౌన్ వచ్చేస్తే సిగ్నల్ కరెక్ట్గా సిక్తుంది. ఈ సూర్యుడు ఆ పక్క కొడుతాడు, ఆ పక్కే ఉండాలా. నేను గైస్ బండిలో చూపిస్తాను ఎట్లా ఉండాలనేది. అది గైస్ ఇట్లా క్యాప్ వస్తుంది, అది వేసుకోవాలా. ఎలా అంటే ఇది పైన చేస్తాం కదా, వాన్ వచ్చి ఈ సిల్మ్ ముంగని పట్టుకుని ఉంటుంది లోపల వైర్. ఇది వైర్ కట్ చేసుకొని కట్టర్ ఇదే. ఇది ఎత్తుకోవాలంటే మెజర్మెంట్ పెట్టుకొని అంతే గైస్. ఇది కట్ చేసుకొని ఇదే ఇట్లా లాక్ వస్తుంది. ఇదే పిన్ చూడండి గైస్. ఇది పిన్ వేసుకొని ఈ పిన్
చిన్న లాక్ చేయాల్సి వస్తుంది. ఈ లాక్ దీని లోపలికి పోతే ఆయనకు పోయి రిటర్న్ వచ్చేలేదు. అంతే లాక్ ఇదే ఇట్లా రిటర్న్ వచ్చేలేదు. అందుకే అది ఏది ఎలాంటే పైన కోతులు గిరి పిక్కుని ఉండేది. దానికి ఇది ఒక లెవెల్గా కట్ చేసుకున్నాలా. కట్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా ఎల్ఎన్పికి అంటే రాంగ్ థ్రెడ్ వేసుకోకుండా కరెక్ట్గా వేసుకుంటే ఇంకొక దిప్పేకి ఆరాం ఉంటుంది. అంతా గైస్ ఫుల్ ఫినిషింగ్ ఇంటి మార్క్ ముందు పైన కింద అని చూపిస్తాను. అది ఎట్లా బాక్స్ ఇచ్చేసుకోవాలి ఏమనేది సెట్టింగ్స్. ఇది మార్క్ ఇది 50% ఉంది కదా గైస్. ఇది 50 పాయింట్లు. 50 పాయింట్లు కరెక్ట్గా మీరు మార్క్ వేసుకొని దానికి ఈడ 50 పాయింట్లకి ఇట్లా మార్క్ వేసుకుంటే ఇంకొకటి ఎవడన్నా బాండ్లకి కదిలేను మీరే సెట్ చేసుకోవచ్చు. ఇది అంతే. ఈ 60 పాయింట్లు ఈ మార్క్ కోసం కానీ గైస్ ఇదే ఈ బాండ్ మార్క్ అక్కడ ఇచ్చినారు కదా, ఆ మార్క్ లెవెల్ చూసుకొని 65 పాయింట్ కరెక్ట్గా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సిగ్నల్ వస్తుంది ఎయిర్టెల్లో. అంతా గైస్ ఫుల్ ఫినిషింగ్ కింద చూపిస్తాను అది ఎట్లా అనేది. గైస్ ఇట్లా బాక్స్ ఓపెన్ చేసుకొని ఇట్లా బాక్స్ ఒకటి వస్తుంది. HDMI కేబుల్ ఒకటి ఇచ్చింటారు. అట్లే దానికి ఛార్జర్ ఇచ్చింటారు. 12 volts 2 amp ఇచ్చింటారు. దీనికి 2 amp పైన అయ్యేది, 1 amp అయ్యలేదు. రిమోట్ ఒకటే. ఇది టీవీకి HDMI ఎట్లా వేయాలా ఏడేయాలని చూపిస్తాను గైస్. HDMI 1 HDMI 2 USB అని ఇట్లా వస్తాయి. ఇది HDMI 1కి వేసుకున్నాను మనము. ఛార్జర్ వైర్ పుచ్చుకోండి. ఇక్కడ ఛార్జర్ ఇచ్చి 12 volt అని అట్లా డిష్ వైర్ ఇక్కడ. అట్లా HDMI ఇట్లా వస్తుంది. ఇక్కడ HDMI అని వేసుకున్నా. హాయ్ గైస్ ఇట్లా వస్తుంది సిగ్నల్ సెట్టింగ్. ఓకే బటన్ నమ్ముకోండి. అంతా గైస్ ఇతకు మంది అంతా ముఖ్య ఇంకంతా కంపెనీ వాళ్ళదే.